మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఏదైతే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మెప్మాలో పనిచేస్తున్న ఆర్పీలపై ఏ, పదజాలంతో దూషించారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఎవరైతే ఆర్మూర్లో పనిచేస్తున్న ఆర్పీ ఉన్నారో గంగమని వారిని అడుగు అసలు ఎందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే తిట్టాల్సి వచ్చింది, అసభ్య పదజాలంతో ఎందుకు తిట్టారనే అంశానికి సంబంధించి వారిని అడుగు. చెప్పండి అమ్మా, మీరు ఆర్పీగా పనిచేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? సార్ నా పేరు గంగామణి. నేను 35వ వార్డులో నేను ఆర్‌పీగా పనిచేస్తున్నాను. నేను గత 14 సంవత్సరాలుగా నేను ఆర్‌పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. కానీ నాకు ఆ రోజు ఎలక్షన్‌లో భాగంగా వాలంటీర్‌గా ఆహ్, పిఎస్‌లో 54 పిఎస్‌లో నాకు డ్యూటీ వేయడం జరిగింది. నా డ్యూటీలో భాగంగా నేను ఆ డ్యూటీని కరెక్ట్‌గా నిర్వర్తిస్తున్న సమయంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సార్ గారు వచ్చి అసలు గంభీరమైన వాయిస్‌తో గెట్ ఔట్, గెట్ ఔట్ అని ఒక ఆహ్, ఘోరంగా గట్టిగా అరవడం. మళ్ళీ ఇక్కడ ఎవడయ్యా వీళ్ళని పెట్టింది ఆర్‌పీలని అని అంటే కమిషనర్ అని వేరే వాళ్ళు చెప్పగానే వాడెవడమ్మా ఆర్‌పీలని పెట్టడానికి? ఆర్‌పీలు నా కళ్ళ ముందే కనిపియదు. ఇక్కడ నుంచి గెట్ ఔట్, గెట్ ఔట్ అని ఒక గంభీరమైన వాయిస్‌తో గట్టిగా అరిచిండు సార్. అక్కడ పిఎస్‌లు 8 సెంటర్‌లు ఉన్నాయి సార్. అందులో ఉన్న జనాలు మమ్మల్నే అట్లానే చూస్తే నాకు అక్కడ వాళ్ళతోటే నేను రోజు పనిచేసి వాళ్ళలోనే ఉంటాను సార్. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర ఏం మొఖం పెట్టుకొని తిరగాల? నేను ఏ తప్పు చేయకున్నా ఎమ్మెల్యే గంగమ్మని మేడంని తిట్టిండట అని అందరూ అనుకుంటుర్రు సార్. నాకు అక్కడ ఏమైనా మొఖం ఉంటదా సార్? కనీసం అదంతా మమ్మల్ని మేమేమన్నా తప్పు చేస్తే మా పై అధికారులకు మీరు చెప్పి అక్కడికొచ్చి మీరే మందలియ్యనుండే సార్. మీరు ఎమ్మెల్యే హోదాలున్నారు. మేము మీ చిన్న స్థాయి వాళ్ళమే. మీరు తిట్టినా మేము పడతాం గానీ అంతమందిలో నన్ను అవమానించాడన్న బాధ నాకు ఎక్కువగా ఉంది సార్. నేను ఇది తట్టుకోలేకపోతున్నా. అసలు నా నా బాధ నేను అసలు నిద్ర గూడా వస్తలేదు సార్ నాకు. అంటే ఇప్పుడు నిన్న ఏదైతే ఎన్నికల సమయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తిట్టాడన్నారు కదా! ఏమని తిట్టారు అసలు? అక్కడ 10 మంది ఉన్నారని చెప్తున్నారు. ఎన్నికల సమయంలో చాలామంది ఓటేయడానికి వచ్చారు. అసలు ఏమని తిట్టాడసలు? ఇదే సార్ గట్టిగా అసలు నాకు గూడా తెలవదు. నా తప్పేముందో తెలవది. నన్నెందుకు తిట్టిండో మరి గెట్ ఔట్ అని అన్నాడు. దానికి ఎందుకో గాని గట్టిగా గంభీరంగా గెట్ ఔట్, గెట్ ఔట్ అనుకుంటా ఇదే అంటే ఇట్లనే ఇట్లా గట్టిగా అరవడమే సార్. తిట్టడం అంటే గట్టిగా గెట్ ఔట్ ఇక్కడ నుంచి వెళ్ళండి. మీకెవడు పెట్టిండు? ఇక్కడెందుకున్నారు మీరు? ఆర్‌పీలే కనిపియదు నా కళ్ళ ముందు. సస్పెండ్ చేసి పాడేయండి అనుకుంటా మేము వెళ్ళేదాకా గూడా గట్టిగా అరిచిండు సార్. అక్కడ మంది ఉన్నారు. నాకంత వాళ్ళ దగ్గర నాకు అవమానంగా నేను బాధపడుతున్నా సార్ అంతే. అంటే ఏమన్నా అసభ్య పదజాలంతో దూషించారా? అసభ్యం ఏం లేదు సార్. ఇలానే అన్నాడు. ఉన్నదే నేను చెప్తున్నా సార్. అక్కడ జరిగిందే చెప్తున్నా. అసభ్యంగా ఏం కాదు. ఇదే మాటలు నేను చెప్పినవి మాత్రం అన్నాడు. కానీ నాకేందంటే అందరిలో అన్నాడు. తప్పున్నా గూడా మా పై అధికారులకు చెప్పాలి గదా! అట్లా కరెక్ట్ కాదు కదా సార్ అని నా బాధ ఇది. అంటే ఇప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే అక్కడ పోలింగ్ బూతులు పరిశీలనకు వచ్చినప్పుడు మీరక్కడ ఉన్నారు. అంటే మీరేమన్నా ఏదైనా పార్టీ తరపున ప్రచారం గిన చేస్తున్నారా అక్కడ? లేదు సార్. అక్కడ మీరు కనుక్కోండి కదా సార్. పిఎస్ 54లో నేనేమన్నా తప్పుగా ప్రచారం గానీ, ఏ పార్టీకన్నా నేను సపోర్ట్‌గా ఇచ్చిందుంటే పిఎస్‌లో సీసీ కెమెరా ఉంటది కదా సార్. మీరు అందులో చూసి నాకు ఏ శిక్ష ఏసినా నేను భరిస్తా సార్. అయితే మీరు ఎందుకు రాజీనామా చేసిర్రు? ఆయన అవమానించుట్ల ఆ అవమానాన్ని నేను భరించలేకపోతున్నా సార్. ఇప్పటికి గూడా నేను కోలుకోలేకపోతున్నా. నేను అందుకే రాజీనామా చేసిన సార్. అంటే మీకు ఉద్యోగం ఉంది గదా! ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి అంటే ఎందుకొచ్చింది? అంత బాధ అనిపించింది. అంతమందిలో అవమానం జరిగింది సార్. నేను 14 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ నాయకులు గూడా ముందు గత ఎమ్మెల్యే సార్ గూడా ఉండే జీవన్ రెడ్డి సార్ గూడా అప్పుడు గూడా అతను గూడా మమ్మల్ని ఎప్పుడు దూషించలేదు సార్ ఇట్లా. ఇంత కఠినంగా ఎవరు మాట్లాడలేరు అసలు. ఉంటది సార్. మేము గూడా పడతాం. మా మేడమ్‌లు ఉంటారు. మేము వర్క్ చేయకుంటే తిడతారు. కానీ సందర్భం ఉంటది సార్. అంత జనాల్లో నేను అందరితో ఉంటా సార్. నేను అందరికీ తెలుసు మళ్ళా. అందరి ముంగట నాకు అవమానమైందన్న బాధ ఒకటే సార్. అంతే తప్ప నాకు ఆయన మీద కోపం లేదు. ఆయన ఎప్పుడు నాకు గలవలేదు సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి మిమ్మల్ని మీకేమన్నా పోన్లే అమ్మ ఏదో అనుకోకుండా జరిగింది, అనుకోకుండా అన్న మాట అంటే మీరు రాజీనామా చేసింది వెనక్కి తీసుకుంటారా? జాబు చెయ్యాలనుకుంటలేను సార్. ఇంత అయింది. ఇంత న్యూస్‌లో వైరల్ అయింది. ఇప్పుడు నేను అట్లా జాబ్ చేస్తే కూడా కరెక్ట్ కాదు సార్. అందరేమనుకుంటారు? ఇదేదో పొలిటికల్ కోసం చేసింది, ఈమె డబ్బుల కోసం ఆశించి చేసిందేమో అనుకుంటారు సార్. అది నా వ్యక్తిత్వానికి కూడా నాకు మంచిది కాదు. నేను ఒక డిసిషన్ తీసుకున్నా. మా ఆయనకు అడిగిన. ఆయన ఇంత అవమానం జరిగినంక ఎందుకు బంద్ చెయ్యి అన్నాడు. నా పిల్లలు కూడా అన్నారు. అట్లాంటప్పుడు నేను చేసుడు కూడా కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు వేరే వాళ్ళందరూ రకరకాలుగా పుట్టిస్తారు కదా సార్. అది కరెక్ట్ కాదు సార్. ఆయన చెప్పినా గూడా నేను ఆ జాబ్ ఎయ్యదలుచుకోలేదు సార్.
ఇదే అంశానికి సంబంధించి దొండి రమణ ఉన్నారు, ఏదైతే గంగమ్మని భర్త, మీ భార్యని అక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే దూషించారు, అంటే గెట్అవుట్ అన్న అంశానికి సంబంధించి రాజీనామా చేశారు. మీరు రాజీనామాకు మద్దతు ఇస్తున్నారా? 100%. ఎందుకోసం రాజీనామా? ఎందుకంటే ఆమె 14 సంవత్సరాల నుంచి ఆమె డ్యూటీ నిర్వర్తిస్తుంది. ఏ రోజు కూడా ఎవరితో ఒక మాట తెచ్చుకోలే, ఒక మచ్చలేని మనిషిగా ఆమె పనిచేసుకుంటుంది. మీరు ఏ పొలిటికల్ లీడర్ని అడిగినా అది చెప్తారు. మీరు ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండి అంతమందిలో మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆమె ఏమైనా తప్పు చేసి ఉంటే ఆమె పై అధికారులకి చెప్పి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఆమెను ఏదైనా చెప్తుండే కదా. నువ్వు డైరెక్ట్ పోయి అందరి ముందర గెట్అవుట్, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, ఆర్పీలు ఎందుకున్నారు, ఆర్పీలు ఇక్కడికి వచ్చే అవసరం లేదు, మీకు ఎవడు పెట్టిండు అనే మాటలు అందరి మనస్తత్వం ఒక రకంగా ఉండదు సార్. మీరు అంత గట్టిగా బెదిరించడం అంతమందిలో అది సబబు కాదు. మీ ఎమ్మెల్యే హోదాకు అది మీకు తగదని నేను మీకు సూచిస్తున్నాను. అంటే మిమ్మల్ని మీరు కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటున్నారని చెప్పి మిమ్మల్ని అంటున్నారు, అంటే అందుకే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిందేమో అని అనుమానంతో దూషించారు, అంటే గంభీరమైన వాయిస్తో అన్నారని చెప్పి బయట చర్చ జరుగుతుంది. దాన్ని మీరేమంటారు? ఇది నేను ఖండిస్తాను సార్. ఆమె ఏ రోజు కూడా పార్టీ పరంగా ఏ రోజు పని చేయాలి, ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది మాట మాత్రం నేను ఖండిస్తున్నాను. పార్టీ పరంగా ఏ రోజు చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఒకవేళ వచ్చి సరే అనుకోకుండా జరిగిన మాటకు మీరు ఎందుకు రాజీనామా చేస్తారు? దానికి ఏమన్నా సంజాయిషి లాంటిది ఏమన్నా పోన్లే రమణ అని చెప్పి మీ మీద భుజం మీద చేసి తట్టినప్పుడు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఒకసారి డిసిషన్ తీసుకున్నాము, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు సార్. అందరి ముందర ఆమె అవమానానికి పాలైంది. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ మధ్యలో ఉంటుంది ఆమె. ఇంత ఇష్యూ జరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంటే అది వేరే రకంగా అర్థం చేసుకుంటారు జనాలు కూడా. ఒకసారి మేము డిసిషన్ తీసుకున్నాము వద్దులే అని చెప్పేసి, మాకు అవసరం కూడా లేదు. ఆయన వచ్చి చెప్పినా కూడా మేము దాన్ని తీసుకునే ప్రసక్తి లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.